జగిత్యాల జైత్రయాత్ర నడుస్తూ ఉన్నది. ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ది నడుస్తూ ఉన్నది. 4 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా జగిత్యాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మార్గం మధ్యలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అంటే కార్యకర్తలు కావచ్చు, బయలుదేరి సభకు వెళ్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడదాం, ఎక్కడి నుంచి వస్తున్నారని. ఏం పేరన్నా? నా పేరు దొడ్డిపల్లి రఘుపతి. ఎక్కడి నుంచి అన్న? నేను ములుగు నియోజకవర్గం నుంచి వస్తున్నాను. ఈరోజు జగిత్యాలలో జరిగే బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు బయలుదేరి వస్తున్నాము. కేసీఆర్ గారి ఆలోచన విధానము, కేసీఆర్ గారి పరిపాలన విధానాన్ని ప్రజలు మెచ్చుకొని కేసీఆర్ గారే మాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోని లక్షలాది మంది ఈరోజు జగిత్యాల సభకు తరలి వస్తున్నారు. ఎట్లా ఉన్నాయి మరి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు జగిత్యాల మీకు సంబంధించినటువంటి క్యాడర్ ఉంటుంది కదా, నాయకులు చెప్తా ఉంటారు, కార్యకర్తలు చెప్తా ఉంటారు. అక్కడ నైట్ నుంచి కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది. అక్కడ ఫ్లెక్సీలు కూడా చింపేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీ దాకా వచ్చిందా అది? కేసీఆర్ గారి ఆశీర్వాద సభ అని తెలియగానే కాంగ్రెస్ వాళ్ళ గుండెలలో రైళ్లు పరిగెత్తినాయి. దానికి తోడు చాలా మూర్ఖంగా ఒక నేషనల్ హైవేనే మొత్తం కట్ చేసి జనాలు రాకుండా అడ్డుకోవాలనే ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి నీచమైన పనులు కూడా చేసింది. అయినా ప్రజలు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం కొద్దీ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈరోజు ఈ సభకు తరలి రావడం. అభివృద్ధి అని అంటున్నారు, అభివృద్ధి పేరు మీద ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. మీరేమో సభ కోసమే కుట్రతోటి ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. ఎట్లా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? అభివృద్ధి అనేది కాంగ్రెస్ పరిపాలనలో శూన్యం. గత 10 సంవత్సరాల కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు లేదు, ప్రాంతానికి లేదు. ఈరోజు కుట్రపూరితంగా కేసీఆర్ గారు ఇక్కడ సభ పెడతాడు కాబట్టి దాన్ని తట్టుకోలేక భయపడి రాకపోకలు బంద్ చేయడమే కాదు, కేసీఆర్ గారు ఈ బహిరంగ సభకు వచ్చి ఏం మాట్లాడతాడు, ఇది ప్రజలకు ఆ మెసేజ్ ఏం పోతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఏర్పడుతుందేమో అన్న భయంతో ఈరోజు కుట్రపూరితంగా మరి కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డల మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఒక కాన్స్టిట్యున్సీకి 200 బస్సులు, 150 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఆ బస్సులలో మహిళలు కానీ ఎవరు కానీ ఆ బహిరంగ సభకు పోయే పరిస్థితిలో ఆ ప్రజలు లేరు. ప్రజలంతా కోరుకున్నది కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి పరిపాలనను. కేసీఆర్ గారు ఈరోజు జగిత్యాల సభకు పోవాలనే ఆతృతతో లక్షల మంది ఈరోజు తరలి వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది రావచ్చు అప్రాక్సిమేట్గా ఇక్కడికి? ఈ కేసీఆర్ గారి ఆశీర్వాద సభక దాదాపు 2 లక్షల జనము ఈ ఆశీర్వాద సభకు 100% 2 లక్షల జనం వస్తారు. ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీటింగ్ ఉన్నది కదా, దాన్ని వదులుకొని కూడా వచ్చే అంత ఉన్నదా? కాంగ్రెస్ బహిరంగ సభకు పోవాలంటే 100 వెహికల్, 100 బస్సులను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి కొన్ని 100 బస్సులను ఏర్పాటు చేసింది. ఊరుకు ఒక్కొక్క బస్సు చొప్పున పెట్టిండ్రు. ప్రజలు పోయే పరిస్థితిలో లేరు, ఎవరు పోయే పరిస్థితి లేదు. తర్వాత మరి ఈ మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు పోకపోతే మేము డబ్బులు కట్ చేస్తాం అదే అని చెప్పి బెదిరింపులకు కూడా పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలంతా మేము పోము ఆ సభకు, మాకు ఏం ఫైన్ ఇస్తారో వేసుకోండి అని చెప్పి సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఫైన్లు కూడా ఇస్తారు. ప్రభుత్వం పార్టీ తరఫున బెదిరిస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఉండదుగా. ప్రజలంతా మేడిగడ్డ దగ్గర మీటింగ్ పెడుతున్నారు అని చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు. అక్కడ ఇన్ని రోజులు అసలు మేడిగడ్డ లేదు, కొట్టుకపోయింది, కూలిపోయింది అని చెప్పిర్రు. ఆ కాళేశ్వరమే కూలేశ్వరం అని చెప్పిర్రు, 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పిర్రు. మరి మళ్ళీ ఈ రోజు అక్కడ మీటింగ్ అసలు దేని గురించి, దేనికోసం పెడుతున్నాను? కేసీఆర్ గారు ఈ రోజు జగిత్యాల ఆశీర్వాద సభ పెడతాడు. ఆ ఆశీర్వాద సభకు లక్షల జనం వస్తారు. ఆయన రేపు కాంగ్రెస్ ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడతాడు. అదంతా ప్రజలకు చేరబోతుంది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత పెరుగుతుందనే అక్కస్తోని ఈరోజు మేడిగడ్డ మీద దుర్బుద్ధి పుట్టి మేడిగడ్డ కాడ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతే తప్ప ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెట్టే ఆ సభ ద్వారా ప్రజలకు ఒరిగింది ఏం లేదు, వచ్చేది ఏం లేదు, చేసింది కూడా ఏం లేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, ఏం ఆశిస్తున్నారు ఆయన దగ్గర నుంచి, ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? కేసీఆర్ గారు ఈరోజు వచ్చి బహిరంగ సభలో కాంగ్రెస్ 2.5 సంవత్సరాలల్లా అమలు కానీ హామీల నుంచి ఏదో ఒకటి నెరవేర్చలేదు. ప్రజలకు
అన్ని రంగాలల్లో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకం కానీ ప్రతి ఒక్కటి నష్టం జరిగింది. మీరు నమ్మి ఓట్లేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసింది అనే ఆలోచనతోని ఇవాళ కేసీఆర్ గారు అది మాట్లాడబోతుండు. అది ప్రజలు కూడా దాన్ని వినడానికి ఈరోజు లక్షలాది మంది జగిత్యాలకు తరలి వస్తున్నారు. ఏమైనా మార్పు జరుగుతుందా మరి ఈ సభతోటి? మీకు ఇంకొకటి చెప్తున్నా, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మొన్న నేషనల్ హైవేను తవ్వింది కదా దుర్బుద్ధితోని, ప్రజలు రాకుండా అడ్డుకోవాలనే ఒక దుఃఖంతో చేసిన కాంగ్రెస్ పార్టీ చేస్తే ఏం చేసింది సార్? కేసీఆర్ గారు ఒక్క ఫోన్ కాల్ కొట్టిండు. ఆర్ఎండ్ అధికారులకు ఒక్క ఫోన్ కాల్ కొడితే ఉరుకుల పరుగుల మీద గంటలల్లా అధికారులంతా పోయి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని మళ్ళా కార్యక్రమాలు చేసిండు. అంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారి పవర్ అనేది అధికారులకు కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలల్లో అన్ని వర్గాలకు అన్ని వర్ణాలకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలలో నిలిచిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు బాధపడతాను, మేము నమ్మి ఓట్లు ఇచ్చినాము, మాకు కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నాం. దాని సందర్భంగానే ఇప్పుడు లక్షలాది మంది ఈరోజు జగిత్యాలకు తరలి వస్తున్నారు. థ్యాంక్ యూ.